ఈరోజు వంకాయ శనగపప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ శనగపప్పుని నానబెట్టుకుని ఒక 2 to 3 అవర్స్ మంచిగా కడిగేసి ఒక గ్లాస్ వాటర్ పోసి ఉడికించేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి దీన్ని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకున్న వంకాయలను తెచ్చి ఇందులో వేసుకోవాలి. ఉప్పు నీళ్ళలో వేయకపోతే వంకాయలు కండ్రొచ్చేస్తాయి. అందులో వేసి పెట్టుకున్నవి తెచ్చి ఇందులో వేసి కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేసి ఒకసారి కలిపి మూత పెట్టి కొంచెం మగ్గించుకోండి. ఇలా సగం మగ్గిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి వంకాయలు ఇంకొంచెం మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇలా వంకాయ కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులోకి కారం కూడా యాడ్ చేసుకొని కారం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందే ఉడకబెట్టి ఉంచుకున్న పచ్చిశనగపప్పు కూడా వేసుకొని ముక్కలన్నీ మునిగే వరకు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇదే స్టేజ్లో సాల్ట్ని కూడా చెక్ చేసుకొని ఏమైనా అవసరం పడితే వేసుకోండి. ఇంకా ఇందులోకి కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసి మూత పెట్టేసి కర్రీ మొత్తం దగ్గరగా అయిపోయే వరకు మగ్గించుకోండి. అంతే, వంకాయ శనగపప్పు కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.